అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ జ్యోతిష్యమా మజాకా. రచయిత ఆదూరి హైమావతి గారు. ఇక కథలోకి వెళితే, హలో లావణ్య, వెంటనే బయలుదేరిరా, వెరీ అర్జెంటు. టెలిగ్రామ్ లాంటి ఈ మెసేజ్ చూసుకొని నాకు ఎక్కడ లేని దడా పట్టుకుంది. ఏమైనా జరగరానిది జరగలేదు కదా అనే భయంతో కాలు నిలవలేదు. రాశీరావు నైజం నాకెరికే. ఎంత గింజుకున్నా మరే మెసేజ్ కానీ కబురు కానీ చేయడు, ఫోన్ ఎత్తడు. మీకు అనుమానం రావచ్చు, రాశీరావు అంటే ఏంటా అని. మరేమో అనుకోకండి, రామసీతారావు. ఆ పేరు కలిసి రాదని, సీత రాముని భార్యగా పడరాని కష్టాలు పడిందని, అందుకని పొడిగా రా సి రావు అని వాడుకలో ఉంచుకోమని ఏ జ్యోతిష్కుడో చెప్పాడట. అందుకని అలా షార్ట్ కట్ చేసేసుకున్నాడు. చిన్నతనంలోనే స్నేహితులంతా సీతా సీత, చీవిడి ముక్కుల సీత అని పిలిచేవారని, తన పేరు మార్చుకుంటానని ఏడ్చి గొడవ పెట్టాడు. అయినా వాళ్ళ బామ్మ ససేమిరా అంది. దాంతో హై స్కూల్ వరకు ఎలాగో నెట్టుకొచ్చాడు. కానీ ఆ తర్వాత ఉత్త రావ్ అని చెప్పేవాడు. కాలేజీ కనుక అటు స్టూడెంట్స్కు ఇటు లెక్చరర్స్కు షార్ట్ కట్ పేర్లు, నిక్నేమ్స్ వాడుక గనుక ఇబ్బంది లేకుండా కాలేజ్ చదువు పూర్తయింది. ఉద్యోగంలో చేరాక అసలు ఇబ్బంది అన్నమాటే ఎరుగడు. రావుగారుగా వెలగబెడుతున్నాడు ఉద్యోగ పర్వం. అయితే ఒక దుర్ముహూర్తాన ఎవరో జ్యోతిష్కుడు తగులుకొని, నీకు ఉద్యోగం, వివాహ జీవితం, ప్రమోషన్ అంతా బాగుండాలంటే నీ పేరు మార్చుకు తీరాల్సిందేనని ఖరాఖండీగా చెప్పాక పాలిపోక, కనీసం షార్ట్ కట్గా మార్చుకుంటే దోషం చాలా వరకు తగ్గుతుందని ఆ జ్యోతిష్ శిరోమణి ఒప్పుకున్నాక రా సి రావయ్యాడు. ఆంగ్లంలో ఆర్ఎస్ రావుగా చలామణి అవసాగాడు. వివాహం నిశ్చయమయ్యాక అందమైనది, చదువుకున్నది, కట్నకానుకలివ్వగల మాతాపితరులున్నది, మర్యాదలు చేయను, ఆదరించను, బ్యాగులు మోయను, భావమర్దులున్నది, ఉద్యోగం చేయగలది అయిన అమ్మాయితో పెళ్లి కుదరడం రావు అదృష్టంగా భావించాడు. ఇదంతా తన పేరు మార్పు మహిమని మహా ఆనందించాడు. అయితే ఒకే ఒక్క చిక్కు వచ్చి పడింది. ఆ అందమైన అమ్మాయి పేరు సీతారావమ్మ కావటం ఒక్కటే బాధ అనిపించింది. ఈ బామ్మలు అమ్మమ్మలనందరినీ ఒకే వేటుకు కైలాసం పంపాలి అన్నంత కోపము వచ్చింది. కానీ పాపం బాధపడటం తప్ప ఏమీ చేయలేని అశక్తుడు. పోనీ ఆ అమ్మాయిని వద్దందామా అంటే పేరు తప్ప మరే లొసుగు లేదాయే. బాగా ఆలోచించి పెళ్ళి అయ్యాక ఆమె పేరు మార్చేసుకుంటే సరి అనుకున్నాడు కూడాను. ఆమెను వివాహమాడను అంగీకరించి సీతారావమ్మ మెడలో తాళి కట్టాక సీతారావమ్మను తారారావుగా మార్చేశాడు. అయ్యో అదేం పేరండి, తారా అంటే వాలి భార్య అండి అని ఆమె ఎంత మొరబెట్టుకున్నా ఒప్పుకున్నాడు కాదు. మా వాడికి పట్టింపులెక్కువ. దిన, వార, మాస, సంవత్సర ఫలాలు చూడండి, ఎక్కడికి చివరకు బాత్రూంకైనా కదలడు. మా వాడి ఈ పిచ్చి తగ్గించను వ్యర్థ ప్రయత్నాలు ఎన్నో చేశాం. వాడిని ఒక్క మిల్లీమీటర్ అంతైనా మార్చలేకపోయాం. ప్రస్తుతానికి వద్దాం. ఇప్పుడు ఇంత హఠాత్తుగా ఎందుకు రమ్మని మెసేజ్ పెట్టాడో తెలియక బుర్ర బద్దలు కొట్టుకునే కంటే వెళ్ళి రావటం మేలని ఆఫీస్కు 1 గంట పర్మిషన్ పెట్టి బయలుదేరాను. నన్ను చూడగానే చెల్లెమ్మ సీతమ్మ కాదు తారారావు మొహం విప్పారింది. చెల్లెమ్మ కూడా ఆఫీస్కెళ్లకుండా ఇంట్లోనే ఉందంటే ఏదో పెద్ద కథే ఉందన్నమాట. రండి అన్నయ్య గారు, మిమ్మల్ని చూశాక నా ప్రాణం లేచొచ్చింది. అయినా ఇదేం మనిషండి, ఈ నవనాగరిక యుగంలో కూడా ఈ పిచ్చి నమ్మకాలు, రాశి ఫలాలును. పోనీ సంవత్సరం ఫలాలంటే సరి, మాస, వార, దిన ఫలాలు చూసుకుంటూ ఎలా కదులుతామండి? ఇంకా గంట ఫలాలు లేవు నా ప్రాణానికి. థ్యాంక్ గాడ్. నీరు త్రాగాలన్నా, టిఫిన్ తినాలన్నా, డ్రెస్ వేసుకోవాలన్నా అన్నీ పట్టింపులేనండి. ఉన్నవి చాలవన్నట్లు ఇప్పుడు మరొక కొత్త పెద్ద చిక్కొచ్చి పడిందండి అంటూ కళ్ళనీళ్లు పర్యంతమైంది. కంగారు పడకమ్మా, ఇలాంటిదేదో ఉంటుంది అనుకున్నానులేమ్మా. అందుకే అలా షార్ట్ మెసేజ్ కొట్టి కూర్చున్నాడు. ఇంతకు ఏడి ఈ ఘటం కనిపించడేం అంటూ లోపలికి నడిచాను. ఇదేనండి ఇప్పుడొచ్చిన చిక్కు అంటూ తాను లోపలికి దారి తీసింది చెల్లెమ్మ. మా ఆర్సీ రావు 3వ అంతస్తులో ఉన్నవారి ఇంటి టెర్రస్ మీద కూర్చొని ఉన్నాడు. ఏరా ఇంత అర్జెంటుగా రమ్మని మెసేజ్ పెట్టావు, ఏమైందేం అన్నాను.
విషయం తెలిసినా తెలియనట్లే. నీ చెల్లెలు ఊదలేదా ఏం రాగానే అన్నాడు గుర్రుగా ఆమె వైపు చూస్తూ. చెల్లాయి విషయం అటుంచి నీ విషయం చెప్పి చావు. అవతల ఆఫీస్లో జరూర్ మీటింగ్ ఉన్నా ఏమైందోనని పరుగు మీద వచ్చాను అంటూ అంతే గుర్రుగా వాడి వైపు చూశాను. నాతో చెప్పను మొహమాట పడుతున్నట్లు ఉన్నాడు. తిట్టిపోస్తానని కాస్తంత భయమూ ఉందిలే, అయినా తప్పదన్నట్లు. ఈరోజు నేను పైనుంచి ఉత్తర దిశగా తిరిగి క్రిందికి వెళ్ళాలి. నీలం బట్టలు ధరించాలి. నుదుట సింధూరం పెట్టుకోవాలి. విష్ణు సహస్రనామం చదువుతూ వెళ్ళాలి. ఎలా దిగాలరా అంటూ బిక్కమొహం వేసిన వాణ్ణి బిర్రుగా లాగిచ్చి చాచి చంప పగలగొట్టాలనిపించింది. ఎలాగో సెల్ఫ్ కంట్రోల్ చేసుకొని ఆ చుట్టూ చూశాను. వారి టెర్రస్కు క్రిందనే విండో షేడ్ ఉంది. దాని మీద నుంచి తేలిగ్గా దిగవచ్చు. అక్కడే లిఫ్ట్ ఉత్తరం వైపే ఉంటుంది. వాడు నీలం రంగు డ్రెస్ వేసుకొని సింధూరం ధరించి ఉన్నాడు. ఆ దోవ చూపి జాగ్రత్తగా దిగి చావు అన్నాను కోపం పట్టలేక. దిగేందుకు చేయి ఆధారంగా ఇచ్చి నేను చేతులు పట్టుకోగా షేడ్ మీదకు దిగాడు. అక్కడ నుంచి 2వ అంతస్తు బాల్కనీలోకి దూకి తిరిగి చూడకుండా ఉత్తరం వైపు ఉన్న లిఫ్ట్ ఎక్కి దిగి కారెక్కి ఆఫీస్కి వెళ్ళాడు. విష్ణు సహస్రనామం చదువుతూ నన్నలా వదిలేసి లోపలికొచ్చి చెల్లెమ్మ పెట్టిన టిఫిన్ కాఫీ సేవించాను. అన్నయ్య గారు, మీరు ఏదో ఒకటి చేయాలి. నా వల్ల కావట్లేదు. ప్రతి దానికి ముందు ఫలాలు చూడటం, ఫలాలంటే పండ్లు తినను కూడాను. నేను వేగలేకపోతున్నాను అన్నయ్య. ఆయన మారి తీరాలి, లేకపోతే నేను మా తండ్రి గారింటికి వెళ్ళిపోతానిక అంటూ కళ్ళు తుడుచుకుంది. ఈరోజు ఇలా ఎలాగో మీరు వచ్చి కాపాడారు. ఆ మధ్యని మీరు క్యాంపు మీద బెంగళూరు వెళ్ళారు. అప్పుడు జరిగింది. ఆ రోజు కళ్ళు మూసుకొని ఆఫీస్కి వెళ్ళాలని ఎక్కడో దినఫలంలో చదివారట. చచ్చిపోయాననుకోండి, మీరూ లేరాయే. ఒక డ్రైవర్ను పిలిపించి పంపాను ఆఫీస్కు. అది చాలదన్నట్లు లైఫ్ నెంబర్ అట. తన పేరులో మా ఆయనది కుజగ్రహానికి సంబంధించిన సంఖ్యట. అందుకని ఈయనకు దుడుకు స్వభావం, ఆత్మబలం, శక్తివంతమైన వ్యక్తిత్వం ఉంటాయట. డేట్ ఆఫ్ బర్త్ వైబ్రేషన్స్ బాగాలేవట. ఈయన్ని పిలిచే పేరులో కూడా వైబ్రేషన్స్ బాగాలేవట. పేరులో సీత తీసేస్తే మిగిలిన రామారావు కూడా సరిపోదట. దీనిలోని 2 వైబ్రేషన్స్ కూడా మంచివి కావట. అందువల్ల పేరును రామ్ రావు అని రాసుకోవాలట. దీని వైబ్రేషన్ బాగుంటుందట. ఇలా చేస్తే చక్కటి భవిష్యత్తు ఉంటుందట. ఈ స్పెల్లింగ్తో రోజు 64 సంఖ్యకు తగ్గకుండా నామకోటి రాస్తూ ఉండాలట. కోటి పూర్తి కాగానే మంచి అదృష్టం తన్నుకొస్తుందట. ఇలా నామకోటి తానొక్కడే రాయలేనని నన్ను రాయమంటాడు. నా ఇంటి పని, ఆఫీస్ పని ఏం కాను అన్నయ్య గారు. ఇంతే కాదండి, ఏ దిక్కుగా ఆఫీస్కు వెళ్ళాలి, ఏ దిక్కుగా తిరిగి రావాలి, ఎటు తిరిగి ఆఫీసులో కూర్చొని పనిచేయాలి రోజువారీగా మారిపోతుంటాయి. లక్కీ నెంబరు 156. లక్కీ కలర్స్ రోజ్, ఆరెంజ్, వైట్, క్రీమ్, గోల్డెన్, బ్లూ అట. రోజుకో రకం బొట్టు, కట్టు, జుట్టును. ఎక్కడ చావను అన్నయ్య గారు. నాకు ఈయనతో రోజు ఒక్కో రకం నరకమైపోతున్నది. చిన్నపిల్లలైతే 4 లాగిచ్చి పడేయవచ్చు. ఏం చేయను చెప్పండి అంటూ చెంగు కళ్ళకడ్డం పెట్టుకొని ఏడవసాగింది ఆ ఇల్లాలు. ఆ ఆడకూతురు దుఃఖం చూసి నాకు చాలా బాధేసింది. ఈ రాక్షసుణ్ణి, దౌర్భాగ్యుణ్ణి ఎలా మార్చాలా అని ఆలోచిస్తున్న చెల్లెమ్మ, ఈ రాశిఫలాల బలహీనత తప్ప వీడు చాలా మంచి మనిషమ్మ. అందరికీ చాలా సాయం చేస్తాడు. ఎవరిని దేనికి ఇబ్బంది పెట్టేవాడు కాదు. వాడి సీట్లో పని క్షణాల్లో చేసేసి అందరినీ ఆశ్చర్యపరుస్తాడమ్మా. అందరి బాసులకు వీడంటే మహా ఇష్టం. మేము చదువుకునే రోజుల్లో నాకు ఫైనల్ పరీక్షలప్పుడు టైఫాయిడ్ జ్వరం వస్తే నా నోట్సులన్నీ రాసి సబ్మిట్ చేయటమే కాక నాకు అన్నీ చదివి వినిపించేవాడమ్మా. వాడి సాయంతోటే నేను డిగ్రీ పొందగలిగాను. మహా సేవాభావం, స్నేహభావం ఉన్నవాడు. అందుకే నాకు వాడి చాదస్తానికి కోపం వచ్చినా ఏమీ అనలేను అని నేను అంటూ ఉండగానే ఆ ఒక్క కారణంగానే అన్నయ్య గారు, ఈయన ఏ రకం వేషాలేసుకుపోయినా, ఎప్పుడు ఆఫీస్కు పోయినా ఏమీ అనట్లేదు. బాధలన్నీ నాకే. నవ్వకండి అన్నయ్య గారు. ఒక్కో రోజు రాత్రులు చీర కట్టుకొని చెవులకు దుద్దులు పెట్టుకొని బొట్టు పెట్టుకొని పడుకుంటారు. ఇదేంటండి అంటే తన రాశిఫలంలో ఇలా చీర కట్టుకోవాలని ఉందని, అనుసరిస్తే తనకు గొప్ప యోగం పడుతుందని, కట్టుకుంటే పోయేదేంటని అంటారు. ఒకమారు చీర కట్టుకున్నప్పుడు రాత్రి 9 గంటలకు మా మామగారు, అత్తమ్మ వచ్చారు. ఈయనను వెనుక నుంచి చీరలో చూసి, ఎవరమ్మా మీ అక్కగాని వచ్చిందా అని అడిగారు. ఆ తర్వాత విషయం తెలుసుకొని ఆయన్ని చూసి ఒకే నవ్వు.
ఆ తర్వాత చివాట్లేయటమును నాకు తల తీసేసినట్లయిందనుకోండి అని చెల్లెమ్మ చెప్తుంటే నాకు నవ్వు ఆగలేదు. మీరే ఎలాగైనా నన్ను రక్షించాలి అన్నయ్య గారు, కాస్తంత మీ మాట అంటేనే ఆయనకు గురి అంటూ బ్రతిమాలింది చెల్లెమ్మ. ఉండమ్మా, నీవేం బాధపడకు, నేను ఏదో ఒకటి ఆలోచించి దీనికి ఒక శాశ్వత పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాను అంటూ చెల్లెమ్మను ఓదార్చాను. అన్నయ్య, చెప్పడం మరచాను, ఇప్పుడు మరో కొత్త పిడుగు పడబోతోంది నా పైన. అదేదో తాటాకుల మీద రాసి ఉంటుందట, అంతా తమిళంలోనే ఉంటుందట. దానికి వెళ్ళి గత జన్మ విషయాలు ఈ జన్మ విషయాలు పూర్తిగా తెలుసుకు వస్తారట. దానికి తమిళం తెలిసిన నిన్ను తీసుకెళ్లాలని ఆయన అనుకుంటున్నారట. ఏమవుతుందో ఏమో అన్నయ్య. ఆహా, చిక్కాడు చేతికి, ఇక ఏమీ కాదులేమ్మా, అది నాడీ గ్రంథం అమ్మ, నేనే అంతా సెటిల్ చేసేస్తాను, దీంతో మీ ఆయన రాశిఫలాల పిచ్చి అటకెక్కిస్తాను అంటూ చెల్లెమ్మను ఓదార్చి బయలుదేరాను ఆఫీస్కు ఆలస్యంగా. ఆ తర్వాత నేను ముందుగా చెల్లెమ్మకిచ్చిన మాట ప్రకారం తమిళనాడులో వైదీశ్వరన్ కోయల్ అనే ప్రాంతంలో ఉండే నాడీ జ్యోతిష్యాలయానికి వెళ్ళాను. అక్కడ ముందుగా మావాడి గురించి అన్నీ చెప్పి ఎలాగైనా ఈ గండం గట్టెంకించి వాడి సంసారాన్ని నిలపమని ప్రార్థించాను. ఆ నాడి జ్యోతిష్యాలయం ఆచార్యులు నవ్వి, మీ స్నేహితుని తోడ్కొని రండు చూద్దాము అని తమిళంలోనే చెప్పి పంపారు. నేను మావాడితో వెళ్ళి ముందుగా వాడి వేలి ముద్రలు ఇచ్చాము. ఆ తర్వాత ఒక తాళపత్ర గ్రంథాలు ఉన్న గదిలోకి మమ్మల్ని పిలిచారు. వాడి తండ్రి, తల్లి, ఇంటి పేరు ఇంకా వ్యక్తిగత వివరాలు టాలీ అయ్యాక వాడికి సంబంధించిన తాళపత్రం వచ్చింది. దాన్ని తీసి ఆ పండితుడు తమిళంలో చెప్పసాగాడు. నేను ఇక్కడ చదువరుల సౌలభ్యం కోసం తెలుగులో చెప్తున్నాను. మా వాడి వివరాలు, వ్యక్తిత్వం, చదువు, భార్య పేరు, చివరకు స్నేహితుడినైన నా పేరు కూడా ఖచ్చితంగా చెప్పారు. ఆశ్చర్యపోవడం నా వంతైంది. ఈ రోజుతో అన్ని ఇరుకు, ఇబ్బందులు, కష్టాల కడగళ్ళు తీరిపోయి జీవితం, సంసార జీవితం, అర్ధాంగి జీవితం అన్నీ చక్కబడతాయని, ప్రతినిత్యం శివపూజ, అభిషేకం చేసి నుదుట విభూది ధరిస్తే చాలని, ఏ విధమైన కట్టు, జుట్టు, బొట్టు నిషేధాలేం లేవని, ఇక ఏ విధమైన రాశిఫలాలు అనుసరించాల్సిన పని లేదని స్పష్టంగా చెప్పారు. దాన్ని తెలుగులోకి అనువదించి సీడీ కూడా ఇచ్చారు. మా వాడితో కలిసి తిరిగొచ్చి దాన్ని తెచ్చి మా చెల్లెమ్మకు ఇచ్చాను. ఆ రోజు నుంచి మావాడు తిరిగి తన పేరును రామరావు నుంచి రాశీరావుగాను కాక రామసీతారావుగా మార్చేసుకున్నాడు. భార్యామణితో సుఖజీవనయానం సాగించసాగాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.